ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు గతింపవు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునగాక. ప్రపంచమంతటా కూడా అల్లకల్లోలముగా, అలజడిగా, ఆందోళనతో, ఆవేదనతో భయంకరమైన పరిస్థితులలో మరి మునిగిపోతున్నట్లుగా మనం కనపడుతున్నది కదా. ఈ అంత్య దినములలో రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే ఈరోజు నేను ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి సూచనలు మీ దృష్టికి జ్ఞాపకమునకు తేవాలని, మీ యొక్క ఏకాగ్రత దాని మీద వాటి మీద నిలపాలని ప్రభుపేట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. 7 ప్రాముఖ్యమైనటువంటి సూచనలు సంఘం ఎత్తబడడానికి ఇవి చాలా అవసరమైన సూచనలు. ఇవి జరుగుచున్నావా లేవా ఇంకా జరగాలా అనేది వీటిని వినేటప్పుడు మీకే అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. మొదటి సూచన యుద్ధములు గూర్చిన సమాచారములు. ప్రపంచమంతటా కూడా ఎన్నో భయంకరమైన యుద్ధ వార్తలు వింటూ ఉన్నాం. 3.5 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది. ఇంకా కొన్ని ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో అక్కడ అలజడి, ఆందోళన తప్ప అక్కడ శాంతి, సమాధానం అనేది అక్కడ మనకు కనబడటం లేదు. అంతేకాకుండా ప్రతి దేశంలో కూడా ఏదో ఒక భాగమున ప్రజల మధ్యన జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములో అన్నట్టుగా మరి విభేదాలు, తగాలు జరుగుతూనే ఉన్నవి. ఇటీవల కాలంలో నేపాల్ దేశంలో కూడా ఎంత దారుణము జరిగిందో మనం చూస్తున్నాం. విద్యార్థులు ఒక్కసారిగా వారు ఉలిక్కిపడి లేచి మరి వారు హక్కుల కొరకు పోరాడుచు అధికారులను తరిమి కొట్టి నదిలో తరిమి కొట్టిన వైనమును మనము చూస్తున్నాం. కనుక ప్రపంచమంతటా కూడా ప్రతి దేశంలో ఏదో ఒక యుద్ధమో లేకపోతే ఏదో ఒక ఆందోళన అనేది జరుగుతుంట మనం గమనిస్తున్నాం. రెండవ ప్రధానమైనటువంటి సూచనలు ప్రకృతి వైఫల్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్. భూకంపాలు జరుగుతున్నాయి, సునామీలు వస్తూ ఉన్నాయి, గాలి వాతావరణాలు మారిపోతున్నాయి. అమెరికాలో హరికేన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇండోనేషియా మొదలగు ఆ ప్రదేశ దీవులలో మరి ఆ భూమి కంపించడం వలన సునామీలు కొట్టుకొస్తూ ఉన్నాయి. మరి రష్యా ఒక తీరమున సునామీ కొట్టుకొని వచ్చుట మనం చూస్తున్నాం. సముద్రములో అలజడి జరుగుతున్నది, ఆకాశములో అలజడి జరుగుతున్నది. ప్రధానమైనటువంటి సూచనలలో 3వ సూచన అబద్ధ ప్రవక్తలు మరియు చెప్పాలంటే మరి మోసపూర్వకమైన బోధలు. రకరకాల మంది రెచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఆవేశముతో, ఆందోళనతో, పచ్చి బూతులతో మరి తిట్టేటువంటి ప్రసంగికులు ఈరోజు టీవీల్లో మనము చూడడం చాలా బాధాకరం. వారు చెప్పేదేదో, విమర్శించేదేదో, ఖండించేదేదో మంచి భాషతో, ప్రేమతో వారు చెప్పొచ్చును. కానీ సేవకులను కూడా పట్టుకొని దుర్భాష వాడడం, సేవకులను కూడా ఖండించడం, మరి ఇది క్రైస్తవ సమాజానికి, వాక్యానుసారమైన జీవితానికి ఇది సరైనది కాదు. అయినా సరే ఎవరు వాటిని లెక్క చేస్తున్నారు, ఎవరికి వారు సాటి అన్నట్లుగా ఎవరికి వారు రకరకాల బోధలలో రకరకాల మలుపులు తిప్పుతున్నటువంటి దినాలు ప్రపంచమంతటా కూడా మనం చూస్తున్నాం. 4వ ప్రధానమైన సూచన ఏంటంటే అన్యాయము లేక అక్రమము విస్తరించడం. లంచం లేకుండా పని అవడం లేదు, పలుకుబడి లేకుండా పని అవడం లేదు. న్యాయాన్ని కూడా మరి ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. న్యాయము సొంతగా మరి నిలబడలేకపోతుంది. 5వది మరి ప్రకృతిపరమైన వాతావరణములో మరి విచిత్రమైన మార్పులు జరగడం. అకాలమైన వర్షాలు, అకాలమైన కుండిపోతు వర్షములు, మంచు గడ్డలు పడడం, తర్వాత ఇంకా హెయిల్స్ అనగా వడగండ్లు పడడం. మనకు కూడా ఒక కాలం అంటూ లేకుండా పోయినది. రెయినీ సీజన్ అని, వింటర్ సీజన్ అని, మరి సమ్మర్ సీజన్ అని మన పేరుకే కానీ అన్ని తారుమారు అయిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. విచిత్రమైన మరి ప్రదేశాలలో అసలు మంచు అనేది ఏంటో తెలియని ప్రదేశాల్లో కూడా మంచు పడడం. ఈ విధంగా మరి వాతావరణంలో కూడా విశేషణీయమైన మార్పులు మనము చూస్తున్నామని నేను మనవి చేసుకున్నాను. ఆ తర్వాత 6వది చాలా ప్రమాదకరమైనది ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎదుగుదల. ఈ యొక్క AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యాప్స్ అన్నీ నడిపించబడుతున్నాయి. మన మెసేజ్లు, స్పీచ్లు కూడా AI ప్రిపేర్ చేస్తుంది. ChatGPT అనేటువంటిది కానీ మరి ఎన్నో ఇటువంటి కొన్ని కొత్త సాఫ్ట్వేర్ మరి ప్రోగ్రామ్స్ వచ్చాయి.
మన కొరకు అన్నీ చేస్తాయి, డిజైనింగ్ చేస్తాయి, ఏమండి ప్రోగ్రామింగ్ చేస్తాయి, మెసేజ్ తయారు చేస్తాయి, హౌస్ కలర్స్ డిసైడ్ చేస్తాయి. అంతేకాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని దేశాల్లో మానవ స్త్రీలను భార్యలుగా వారు ఉంచుకోకుండా మరి ఈ యొక్క సైబోర్గ్స్ని వారు కొనుక్కుంటున్నారు, కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఒక ఆయన అంటున్నాడు, జపాన్లోనో ఏదో దేశంలో ఒక మామూలుగా సహజమైనటువంటి రక్తమాంసములు కలిగినటువంటి భార్య కంటే ఈ సైబోర్గ్, ఈ ఆండ్రాయిడ్ అనేటువంటి ఈ యొక్క యంత్రాంగము నాకు అవసరమైన పనులన్నీ చేస్తుంది, నన్ను ఆదరిస్తుంది, పలకరిస్తుంది, రాగానే కాఫీ టీ ఇస్తుంది, కావలసినట్టుగా ఒకే రీతిలో ఎప్పుడు మంచి భోజనం సిద్ధపరుస్తుంది అని చెప్పి ఈరోజు చాలామంది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ని మెచ్చుకుంటూ మరి కుటుంబ వ్యవస్థను కూడా వారు నిషేధించుచున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 7వది ప్రియమైన వాళ్ళారా, ప్రధానమైన సూచనలో 7వది ఏంటంటే రోగములు, వ్యాధులు పెరుగుట. దేర్ ఇస్ అ డీప్ రైజ్ ఇన్ డిజీజెస్, రకరకాల రోగాలు. ఈరోజు నేను ఇక్కడ మీ మెసేజ్ని మీకు అందిస్తుండగా ఆఫ్రికాలో మళ్ళీ క్రొత్తగా ఇబోలా అనేటువంటి మనం విన్నటువంటి ఆ యొక్క వ్యాధి మళ్ళా భయంకరంగా సోకుతున్నదని చెప్పుచున్నారు. కనుక ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఏ దిక్కుకెళ్ళినా కూడా ఏదో ఒక రోగం, కొన్ని దేశాల్లో ఎయిడ్స్ రోగం, కొన్ని దేశాల్లో క్యాన్సర్ రోగం, కొన్ని దేశాల్లో ఇవ్వండి మరి ఎబోలా వంటి రోగాలు, కొన్ని దేశాల్లో ఇంకా పోస్ట్ కోవిడ్ వలన వచ్చినటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలతో ప్రపంచమంతా కూడా మరి వణికిపోతూ మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ 7 కూడా ప్రధానమైనటువంటి ఆఖరి దినాలలో మనం కనిపెట్టవలసిన సూచనలు. ఇవి జరుగుతున్నాయా లేదా అనేది ఇది విన్న మీకే స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ 7 ప్రధానమైన సూచనలు మట్టుకే కానీ ఇంకా చిన్నవి పెద్దవి అన్నీ కలిపి రాజకీయ సంక్షోభం కానీ, అనేకులు ప్రేమ చల్లారిపోవడం కానీ, మనుషుల మధ్యన గొడవలు, తగాదాలు మరి ఎక్కువడం కానీ, మరి చెప్పాలంటే కుటుంబంలోని తల్లిదండ్రుల మీదకి పిల్లల మీదకి తల్లిదండ్రులు కానీ, ఆస్తి గొడవలు కానీ, రకరకాల నేరాలు ఘోరాలు ఎక్కువైపోవడం కానీ, ఇవన్నీ కూడా 120 ప్రధానమైన సూచనలు ఉన్నాయని చెప్పి మనము బైబిల్లో చూస్తున్నాం. కనుక ఇంతగా మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతూ ఉండగా మనము ఏమి చేయాలో అనేది యేసు ప్రభువారే మార్కు సువార్త ఈ 13వ అధ్యాయములో ప్రభువారు చక్కగా మనకు చెప్పి ఉన్నారు. 13వ అధ్యాయములో మనము 2 నుంచి 37 వచనాలు మనం చూసినట్లయితే ఏమి చేయాలి, ఒక 6 పనులు చేయాలని ప్రభు చెప్తున్నారు. 34 వచనములో ఏమన్నారంటే, నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రభువారు. ఈ యొక్క 13వ అధ్యాయములో సూచనలు చెప్పిన తర్వాత ఆయన ఒక ఉపమానము చెబుతూ, ఒక మనుష్యుడంట తన దాసులకు మరి అప్పగించి ఆయన దేశాంతరము వెళ్ళినట్లుగా ప్రభువారు చెప్తున్నారు. అయితే ఆ యొక్క మనుష్యుడు తన పనివారుకు మరి అప్పగించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రొద్దుకినప్పుడు వస్తాడా, రాత్రి వస్తాడా, తెల్లవారుజామున వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక మీరు ఎప్పటికైనా సిద్ధంగా ఉండండి. 22 అని కాదు, 23 అని కాదు, 24 అని కాదు, లేకపోతే ఇంకా ఈ నెల చివరని కాదు, లేక ఈ రాత్రే రావచ్చును, రేపే రావచ్చును, ఎప్పుడైనా కూడా రావచ్చు అనే విషయాన్ని మట్టుకు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనము కూడా మన యజమానుడైన యేసు ప్రభువు వారు ఇండైరెక్ట్గా, పరోక్షంగా మనతో కూడా చెప్పడము మనం గమనించగలం. ఏమి చేయాలి మరి ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ మనుష్యుడు దేశాంతరం వెళ్తూ పనివారికి ఇచ్చినట్టు మొట్టమొదటి ఏమిటంటే అధికారం ఇచ్చారంట. ఈరోజు సంఘానికి యేసు ప్రభువారు అద్భుతమైన అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. మనము మరి పాములను మరి ఎత్తి పట్టుకుంటూ తేళ్లు తొక్కుటకును ఏమండి, అంతేకాకుండా శత్రువు బలం అంతటి మీద మనకి అధికారం ఇచ్చాడు. అధికారాన్ని మనం వాడుచున్నామా అనేది ఆలోచించి ఇకనైనా సరే తొందరపడి ఆతృతపడి ఆ యొక్క అధికారాన్ని వినియోగించాలి. యజమానుడు వచ్చి లెక్క అడుగుతాడు, ఏం చేశావు, నీకు ఇచ్చిన అధికారమును, వాక్యము ద్వారా వచ్చిన అధికారం, అభిషేకం ద్వారా వచ్చిన అధికారం, సహవాసం ద్వారా వచ్చిన అధికారం, మరి వాక్యము యొక్క లోబడి వల్ల వచ్చిన అధికారం, ప్రత్యక్ష వల్ల వచ్చిన అధికారం ఏం చేశావు అని ప్రభు అడిగినప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభు ఇలాగ వాడాను అలాగ వాడానని మనం ప్రభు దగ్గర లెక్క అప్పచెప్పగలగాలి. రెండో విషయము మార్కు సువార్త 13వ అధ్యాయము 34 వచనములో పని నియమించాడట. ఆ మనుషుడు వెళ్ళిపోతూ ఆ పనివారికి పని నియమించాడు.
ప్రభువారు కూడా వెళ్ళిపోతూ మనకు పనిని నియమించారు. ఆ పని ఏంటో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క పనిని, ప్రత్యేకమైన పని ప్రభు నియమించాడు కనుక ఆ పని ఏంటో తెలుసుకోండి, ఆ పని ఏంటో చేయడము ప్రారంభించండి. 3వ విషయము 34వ వచనములోనే ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు, భయపడవద్దు అన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై సదాకాలము మీతో తోడై ఉంటానని ఆజ్ఞాపించారు, చెప్పారు, తెలియజేశారు. వెళ్ళండి, గో అంటే ఆజ్ఞ, అండ్ ప్రీచ్ ద గాస్పుల్ అంటే సందేశం. కనుక ఆ ఆజ్ఞను మనము పాటించవలసిన వారమై ఉన్నామని మనం చేసుకుంటూ ఉన్నాను. 4వది 33వ వచనములో జాగ్రత్త పడమంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. 5వది ప్రార్థన చేయాలి. ఇది చాలా తక్కువగా అంత్యదిన సంఘంలో కనబడుతుంది. ప్రార్థనకు మనము ఎంత మాత్రం కూడా మరి ఇష్టపడతలేదు. ఎందుకో ఇన్ని సూచనలు కళ్ళ ఎదుట కొట్టుకొచ్చినట్టు జరుగుతున్నా, మన చెవుల నిండా ఘోషించుచు ఉన్న అనేక మంది బోధకులు మరి నెట్లో కానీ, ఆన్లైన్లో కానీ, వీధి కూటాల్లో కానీ, సభలలో కానీ, మహాసభల్లో కానీ బోధిస్తూ ఉండగా వింటూ కూడా మనం ఎందుకో ప్రార్థనకు మట్టుకు మనం వెనకాడుచు ఉన్నాం. సమయం లేదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పురికొల్పడాలని పడాలని 5వ విషయం మనం చేస్తాను. 6వ విషయము పదే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఈ యొక్క అంత్యకాలము గూర్చినటువంటి బోధ విషయములో యేసు ప్రభువారు పదే ప్రస్తావించిన పదం ఏంటో తెలుసా? మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోవద్దు. మనుషులు తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ప్రొద్దుకి రావచ్చును, రాత్రి, పగలు, మధ్యాహ్నం, పగటి వేళ రావు, ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకుగా ఉండాలి. ఆఖరిగా ఇదే మరి విషయంలో, ఇదే అంత్యకాల బోధ విషయంలో లూకా సువార్త 21వ అధ్యాయములో 36వ వచనములో ప్రభువారు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడని చెప్పాను. మనుష్య కుమారుని ఎదుట మనము ఇవన్నీ జరగబోవు శ్రమల కాలములో, విపత్తులలో జరగబో వాటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగి మనము శక్తి గలవారమై జీవించాలని, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేయాలని ఈరోజు వాక్యాన్ని బట్టి మనం చేసుకుంటున్నాను. సమయము లేదు, కాలము లేదు. 7 ప్రధానమైన సూచనలు మనము ధారించుకున్నాం. 7 ప్రధానమైనటువంటి బాధ్యతలు మనం తెలుసుకొని ఉన్నాము కనుక సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మీ అందరికీ తోడుకొని మనందరినీ కూడా ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులు ఉండుటకు మనల్ని సిద్ధపరిచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. నీ కృప చాలును నాకు, నీ సత్యం నిత్యముండును, నీదు కృపయే ఆధారం, నీ సత్యమే ఆశ్రయం.